వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ అప్డేట్. బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే లాస్ట్ ఎపిసోడ్లో వచ్చేసి కొన్ని టాస్క్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మనం ఫినాలే వీక్ చూస్తున్నాము. ఈ లాస్ట్ వీక్ వచ్చేసి డే 92 అనమాట. నిన్న 2 టాస్క్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక టాస్క్ వచ్చేసి బాక్సెస్ అండ్ బాల్తో ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లు వచ్చేసి ఎవరు బాల్ తీసుకుంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళకు నచ్చిన వారికి బాక్స్ అంటే అందులో అమౌంట్స్ ఎంత ఉంటుందో అది వాళ్ళకు ఒకరికి ఇస్తే అందరికి దాని ఏకీభవిస్తేనే ఆ డబ్బులు వాళ్ళకి వెళ్తుంది అనమాట. అలా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇమానియాలకు 2,50,000 లభిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 2 లక్షలు వచ్చేసి తనుజకు లభిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 1,50,000 వచ్చేసి డీమన్ పవన్కు లభిస్తుంది. అలాగే 1,00,000 వచ్చేసి సుమన్ శెట్టికి లభిస్తుంది. 50,000 భరణి శంకర్కు లభించగా సంజన గారికి 0 అయితే నిన్న టాస్క్లో లభిస్తుంది అనమాట. వచ్చేసి ఇమానియల్కి వచ్చేసి 2,50,000 బాక్స్ కళ్యాణ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 లక్షల బాక్స్ వచ్చేసి భరణి శంకర్ తనుజకి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1,50,000 బాక్స్ వచ్చేసి డీమన్ పవన్కు సుమన్ శెట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1,00,000 వచ్చేసి డీమన్ పవన్ సుమన్ శెట్టికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే భరణి శంకర్కు 50,000, సంజన గారికి 0. హౌస్ మొత్తం డెసిషన్తో భరణి శంకర్కు 50,000, సంజనకు 0 అయితే లభిస్తుంది. 0 రావడంతో సంజన గారు ఈ వీక్ మొత్తం మీ ఆటకు 0 వచ్చిన కారణంగా బిగ్ బాస్ వచ్చేసి సంజన గారిని జైల్లో ఆదేశిస్తారనమాట. జైల్లో ఉన్న కారణంగా ఫస్ట్ టాస్క్ వచ్చేసి సంజన గారిని ఆడకూడదని చెప్తారు. మిగిలిన వారందరూ రోల్ ద బాల్ టాస్క్లు అయితే పాల్గొంటారనమాట. అందులో ఫస్ట్ పెట్టింది వచ్చేసి ఇమానియల్ ఫస్ట్ వస్తారు 50 పాయింట్స్తో. అలాగే నెక్స్ట్ వచ్చేసి భరణి శంకర్ సెకండ్ పొజిషన్లో నిల్చుంటారనమాట. అతనికి 40 పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి డీమన్ పవన్ వస్తారు థర్డ్. ఫోర్త్ వచ్చేసి తనుజ అండ్ లాస్ట్ అండ్ 5th పొజిషన్ వచ్చేసి సుమన్ శెట్టి వస్తారనమాట. నిన్న జరిగిన టాస్క్లు వచ్చేసి ఇవి పాయింట్స్ వచ్చాయి. ఇవాళ వచ్చేసి కూడా కొన్ని టాస్క్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ టాస్క్లు వచ్చేసి సంజన గారు కూడా పాల్గొనవచ్చు. ఇవాళ లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి బిగ్ బాస్ ఈ రోజు అనగా డే 93 రోజున ఇస్తున్న సెకండ్ యుద్ధం వచ్చేసి వీల్ బ్యారోలో ఉన్న 5 పార్ట్స్ని కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ ముందుగా ఎవరు క్రాక్ టైల్స్ని ఒకదాని తర్వాత ఒకరు క్రాక్ చేస్తూ దారిలో ఉన్న పెడల్స్ మీద పార్ట్స్ను పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరైతే ముందుగా వెళుతారో వాళ్ళకు ఫస్ట్ పాయింట్స్ లభిస్తాయి. అలా సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా పాయింట్స్ బట్టి ఉంటాయన్నమాట. అలాగా ఈరోజు ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టాస్క్లో వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ పార్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తనుజకి అయితే గోల్డెన్ కలర్ పార్ట్స్, డీమన్ పవన్ కు రెడ్ కలర్ పార్ట్స్, అలాగే సంజన గల్రానికి పింక్ కలర్ పార్ట్స్, సుమన్ శెట్టి గారికి వైలెట్ కలర్ పార్ట్స్, అలాగే ఇమానియల్ కు ఆరెంజ్ కలర్ పార్ట్స్, భరణి శంకర్ గారికి బ్లూ కలర్ పార్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచిన కళ్యాణ్ పడాల వచ్చేసి ఈ టాస్క్లకు సంచాలకుగా నిలుస్తారు. ఈ వీక్ మొత్తం తనకు ఎలాంటి గేమ్స్ ఉండవు, సంచాలకులుగానే ఉండొచ్చు. అప్పీల్ వచ్చేసి చేసుకునే అవకాశం ఉండొచ్చేమో చెప్పలేము. వచ్చేసి ఇవాళ ఈ టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టాస్క్లలో ఆల్రెడీ వచ్చేసి ఇమానియల్ చాలా వరకు కొన్ని పార్ట్స్ పెట్టాడంట. అలాగే భరణి శంకర్ కూడా కొన్ని పార్ట్స్ అయితే అటెంప్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫైనల్లీ ఇవాళ జరిగిన సెకండ్ టాస్క్లో వచ్చేసి ఇమానియల్ ఫస్ట్ వస్తారు. సెకండ్ వచ్చేసి డీమన్ పవన్ రాగా తనుజ అండ్ సుమన్ ఇద్దరు థర్డ్ పొజిషన్లో ఉంటారు. అలాగే ఫోర్త్ పొజిషన్ వచ్చేసి సంజన గారు. లాస్ట్ వచ్చేసి భరణి శంకర్ వస్తారనమాట. ఈ పార్ట్స్ ఛాలెంజ్లో భరణి పార్ట్స్ చాలా వరకు కింద పడిపోతాయంట. ఇక వచ్చేసి వాళ్ళ స్కోర్ వచ్చేసి లీడర్ బోర్డులో వచ్చేసి ప్రోమోలో చూపించిన విధంగా ఇమానియల్కు 150, డీమన్కు 120, సుమన్కు 90, తనుజకు 90, భరణికి 90, సంజనకు 80 ఇలా పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది లీడర్ బోర్డు.